వెల్కమ్ బ్యాక్. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి సన్నిహితులు అని చెప్పి రిజిస్ట్రార్ గారు ఇచ్చినటువంటిది ఇదైతే, ఇందాక ఉదాహరించినటువంటిది అంటే న్యాయం ఎవరి పక్షాన్ని ఎలా ఉంటుంది అనే దాని మీద పెద్దలు మీరు ఒక మాట చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్ స్కామ్స్ సంబంధించి, ఎందుకంటే ఏపీ కానీ తెలంగాణ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు రిజిస్ట్రార్లు ఇలాగా ఏ భూములు పడితే ఆ భూముల్ని ఇష్టం వచ్చినట్టు ఎవరి పేర్ల మీద పడితే వాళ్ళ మార్చేస్తున్నారంటే ఇందులో లోపం ఎక్కడుంది, అసలు ఏం జరుగుతుంది? లోపం అనేది ఏముంది? గత ప్రభుత్వంలో అధికారులు రాజకీయ నాయకుల కంటే ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ నాయకులకు పూర్తిగా తొత్తులై పనిచేశారు. ఒకటి, బెదిరిస్తే కూడా పనిచేశారు. ఒకటి, మూడోది వాళ్ళ స్వార్థం కూడా ఉంది. వాళ్ళు కూడా సంపాదించుకుంటారు చాలా మంది అధికారులు కూడా. అందువల్ల ఏంటి ఇక్కడ రెండు విషయాలు. మొదటి విషయం ఏంటి? ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయటం వివిధ శాఖల్లో, అది ఒక అంశం. అయితే ప్రైవేటు రంగంలో అంటే ప్రైవేటు వ్యక్తులను కూడా బెదిరించి భూములు రాపించుకోవడమో, డబ్బులు వసూలు చేయటమో, ఇది ఇంకో రెండు జరిగింది. ఈ రెండు జరిగాయి. ఈ రెండు జరిగినప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఒక శాసనసభ్యుడు ఆయన నివాసం ఉండేటువంటి కొద్ది దూరంలో ఒక వ్యక్తి ఏదో కష్టపడి లోన్ తీసుకుని ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. దారిలో ఆయన కారులో పోతూ ఆ ఇల్లు చూశాడు. అరే అతన్ని పిలవండి ఇల్లు అన్నాడు. ఆ ఇల్లు చాలా బాగా కట్టావు, నాకు నచ్చింది, ఒక 10 లక్షలు ఇస్తాము రిజిస్ట్రేషన్ చేపి అని. తను 70-80 లక్షలు ఖర్చు పెట్టాడు ఆ ఇంటికి. ఏం చేస్తాడు? లేదంటే ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అంటే ఇల్లు లాగేసుకుంటాడు. 10 లక్షలైనా వస్తుంది. ఏం చేస్తాడు? రిజిస్టర్ చేపించాడు. అలాగే ఒక ఆయన కళ్యాణ మండపం, మళ్ళీ వాళ్ళు ఏదో మామూలు కాదు, మామూలు సామాజిక వర్గం వాళ్ళు కాదు, వైశ్య కమ్యూనిటీ వాళ్ళు. ఒక జిల్లాలో 6 కోట్లు పెట్టి కళ్యాణ మండపం కట్టుకుంటే ఎస్ఐ పిలిచి స్టేషన్ కు ఆ లోకల్ వైఎస్ఆర్సీపీ లీడర్ అడుగుతున్నాడు, దాన్ని 1 కోటి రూపాయలు ఇస్తాడు రిజిస్ట్రేషన్ చేపించు అన్నాడు. సరే అతను ఏదో తనకు తంటాలు పడి ఆ సమాచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకెళ్తే ఇది అవుట్ బస్ట్ అవుతుందేమో అని మళ్ళీ వాడు భయపడి విరమించుకున్నాడు. అంటే ఇట్లా ఉదాహరణలు చెప్పదలుచుకుంటే ప్రతి చోట ప్రతి జిల్లాల్లో శాసనసభ్యులు కానీ అంతకు ముందున్న వాళ్ళ మంత్రులు కానీ, అరే నమ్మవు, నేను ఒక ఎలక్షన్స్ లో ఒక నియోజకవర్గానికి వెళ్ళి మీట్లోకి వెళ్ళినట్టుంది, ఎమ్మెల్యే పిఏ 100 కోట్లు సంపాదించాడు. ఎమ్మెల్యే పిఏ ఏం చెప్పాలి చెప్పండి? ఇక్కడ ఏ నియోజకవర్గం సార్? అది జస్ట్ నియోజకవర్గం పేరు చెప్పండి. లాక్కున్నారు, నా పొలం 10 ఎకరాలు లాక్కున్నారు, నాకే స్వయంగా చెప్పి ఏడ్చాడు అతడు. కేవలం 2 లక్షలు ఇచ్చారంటే, ఎకరా 5 లక్షలు ఉంటే 50 లక్షలు ఇవ్వాల్సి ఉంటే 2 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇట్లా ఎన్నని చెప్పాలా మనము? ఈ విధంగా దోపిడీ జరిగినప్పుడు, ఇప్పుడు ఇందాక ఆ యొక్క సబ్ రిజిస్ట్రార్ రిటైర్డ్ అయిన ఆయన రాసిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా అని మనం అనుకున్నప్పుడు ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది. సరే, చట్టబద్ధంగా ఇందాక ఉప్పాల గారు చెప్పినట్టు అది చట్టబద్ధత చెయ్యాలి, అది దాన్ని కోర్టులో స్టేట్మెంట్ ఇవ్వగలిగితే కేసులు రిజిస్టర్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కరెక్ట్, అది ఒప్పుకుంటారు. మరి జరగలేదని ఎలా చెప్పగలుగుతాము? ఎవరు అతిథులు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిఏ ఎవరు? ఆయన రెడ్డి. అతను జర్నలిస్టు, తెలుసా? అవును, వార్తా పేపర్లో పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితుడు, అత్యంతగా నమ్మకంగా ఉన్నటువంటి పిఏ అతను. అవును. అతను పులివెందల ప్రాంతంలోని ఒక విలేజ్ లో మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇవాళ అతను మరి ఎంత సంపాదించాడో ఎవరికి తెలియదు. అతని పేరు కూడా ఇందులో వస్తున్నది ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ రాసినటువంటి ఉత్తరంలో. నేను కూడా విన్నాను, అతను
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 6 నెలలకే కొన్ని కొన్ని సైడు పైరవీలు చేస్తున్నాడు అని మరి మరి మనకు తెలియకుండా ఎన్ని జరిగాయో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందువల్ల ఇక్కడ జరగలేదు అని చెప్పడానికి లేదు, జరిగే ఉంటాయని అనుకుంటున్నాం. ప్రైవేట్ దోపిడీ జరగలేదు అని చెప్పడానికే లేదు. అలాగే ప్రభుత్వ భూములు మొన్న చూశాం కదా, లెక్కిరెడ్డిపల్లి, కడప జిల్లాలో లెక్కిరెడ్డిపల్లి ఏరియాలో ప్రభుత్వ అటవీ భూములు, అందులో 42 ఎకరాలు కూడా పక్కనున్న ప్రైవేట్ భూములు కొని అటవీ భూములను కూడా కలిపేసుకున్నారు అని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బ్రదర్స్ వాళ్ళు చేశారు. ఆ పని కూడా వార్తలు వచ్చాయి కదా. అవును. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సంఘటనలు కోకొళ్ళు. అయితే ఆయన ధైర్యం చేసి స్టేట్మెంట్ ఇచ్చాడేమో కానీ చాలా మంది భయపడి స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. ఎందుకు? వాళ్ళకి భద్రత కల్పిస్తారా, రాజ్య పడతారా? వీళ్ళు కూడా నమ్మకం కలగాలి కదా ప్రభుత్వం మీద. అంటే తెలుగుదేశం నాయకుల మీద కానీ, బీజేపీ నాయకుల మీద కానీ, జనసేన నాయకుల మీద నమ్మకం కలగాలి కదా. వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి అవతల వాటితో కొల్లుడైపోతే. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక జిల్లాలో వైఎస్ఆర్సిపి వ్యక్తి చాలా అన్యాయం చేస్తే ఒక మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్ అయింది. ఆ యొక్క దర్యాప్తును ఆపేశాడు మంత్రి, ప్రస్తుతం మంత్రి. నేను చెప్పేంత వరకు నువ్వు ఇన్వెస్టిగేట్ చేయొద్దన్నాడు. 3 నెలలు అయింది. ఈ రోజు ఈ నిమిషం వరకు దర్యాప్తు ఆగి ఉంది, చేయడం లేవాడు. అంటే కూటమిలో కూడా చక్కగా స్నేహం కొనసాగిస్తూ ఇంకా ఇలాంటి అన్యాయాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉన్నారంటారు. అరే నేను ఉదాహరణ కూడా నేను ఇప్పుడు పేరు చెప్పదలుచుకోలేదు. అది ఫోన్ చేస్తే ఎవరికైనా చెప్పగలుగుతా ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏమంటారు. డెఫినెట్ గా మేబీ చర్చా వేదికలో ఇప్పుడు చెప్పకపోయినా ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేనే ఫోన్ చేస్తాను మీకు, మీరు నాకు చెప్పండి డీటెయిల్స్, నేనే స్వయంగా వెళ్ళి కనుక్కుంటాను. కనుక్కోండి. ఇక్కడ ఇప్పుడు ఒకరి మీద అంటే ఓకే, చాలా మంది అలాగే ఆరోపణలు వస్తున్నాయి చాలా చోట్ల నుంచి. ఇప్పుడు ముప్పాల గారు చెప్పింది 100% నేను అంగీకరిస్తున్నా. ఏదైనా సరే అన్యాయాలు జరిగినప్పుడు చట్టబద్ధంగా దాన్ని కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రస్తుత పాలకులకు చిత్తశుద్ధి ఉండాలా, పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చి ఉండాలా. అయ్యా నువ్వు ఇట్లాంటివి దొరికితే మీరు సమగ్ర దర్యాప్తు చేసి అది ఎవరైనా సరే చర్యలు తీసుకోండి అని వాళ్ళకి కొత్త ఫ్రీడమ్ ఇవ్వగలిగితే వాళ్ళు సమర్థులు చేయగలుగుతారు. పోలీసులు వాళ్ళు చేయలేని పరిస్థితులు అంటే ఏమి ఉండవు, ఎక్కడున్నా పట్టుకొస్తారు, అన్ని చేయగలుగుతారు. కరెక్ట్. అక్కడ ఫ్రీడమ్ ఇవ్వడం లేదు. ఫ్రీడమ్ ఇస్తున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్నే కదా. ఇప్పుడు ఎవరు కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నది అంత వ్యవస్థలన్నీ ఇవాళ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అలా ఉండకూడదు కదా. ఇప్పుడు సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఒక పెద్ద మాట చెప్పాడు. అది ఎవరికి అర్థం కాలేదేమో, చాలా మంది రిసీవ్ చేసుకోలేదు ఆ మాట. ఏం చెప్పాడు? ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫైళ్లు ఆఫీసర్లు ఎత్తుకొని ఎవరి దగ్గరకు వెళ్ళి చూపించి పర్మిషన్ తీసుకొచ్చి మీరు దాని మీద ఆదేశాలు జారీ చేస్తారా అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అలా జరగకూడదు కదా. అది ఆయనకే జరిగింది, ఆయన శాఖలోనే జరిగింది. అందుకని అన్నాడు ఆ మాట. ఆయన శాఖను ఆయన చెప్పుకోకుండా మామూలుగా చెప్పిండు జనరల్ గా. అదే మీరు ఏం చదువుకొని వచ్చారే కలెక్టర్లు, ఎక్కడ చదువుకున్నారు, మీకు నీతి నియమాలు ఏం లేవా అని గంట సేపు మాట్లాడాడు. ఆ రోజు ఆయన క్లాస్ తీసుకున్నాడు. మీరు ఎక్కడ చదివి వచ్చారు, ఎలా పనిచేస్తారు, ఏంటి పద్ధతి, రూల్స్, చట్టాలు అన్ని మీరు నేర్చుకునే వచ్చారు కదా ఈ స్థాయికి, మీరు ఎందుకు ఇలా చేస్తారు అని అడిగాడు. అందువల్ల ఇక్కడ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు అన్ని కావు. ప్రైవేట్ రంగంలో జరిగాయి, ప్రభుత్వ రంగంలో జరిగాయి. మనం 5 సంవత్సరాలుగా విమర్శలు చేశాము, అనేక విషయాలు బయట కూడా పెట్టి మాట్లాడారు. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే పని చేయకూడదు కదా. వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయకూడదు కదా. వీళ్ళే కదా ఆరోపించారని. అది నా ప్రశ్న. చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్. మోషన్ గారు మొత్తం